వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు బాగు చేయాలని ధర్నా చేపడితే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది అని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో చేవెళ్ల బస్సు సంఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలి అని, రోడ్డు బాగు చేయాలి అని ధర్నా చేపట్టిన ప్రజాప్రతినిధులు యువకులపై కేసులు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు భయపడేదే లేదు అని తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పునరాలోచించి కేసులు విత్డ్రా చేసే వివాదంగా చూడాలి అని ప్రజా సంఘాలు నేతలు కోరారు. మిర్యాగూడ జరిగిన ఇన్సిడెంట్ పైన తాండూరు చౌరస్తా విలంగున్ కాడ ధర్నా చేస్తే అక్కడ నిరాశన తెలిపితే మన తాండూరు ఎమ్మెల్యే బోయిని మనోరెడ్డి గాని డిపార్ట్మెంట్కి అడ్డం పెట్టుకొని ఈ ప్రజల పైన, మళ్ళీ ప్రజాప్రతినిధుల పైన, మళ్ళీ మాజీ కౌన్సిలర్ల పైన, ముఖ్యంగా తాండూరు యువత పైన ఇది కేసులు బుక్ చేపియడము, ఎఫ్ఐఆర్ చేపియడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. మరి నేను తాండూరు ప్రజలకి ఒకసారి ఆలోచించాలి. మన బొయ్యని మనోరెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఒక పరిగి నుంచి వచ్చి మళ్ళీ తాండూరు ప్రజల మీద ఆయన ఎఫ్ఐఆర్ చేపించుడు ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ప్రజలు ఆ దుర్ఘటన చూసి స్వచ్ఛందంగా ఎక్కడిదక్కడ ప్రజలు అన్ని జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెల్లారి ఇక్కడ తాండూరులో మరి విలమూడి చౌరస్తాలో ప్రజలందరూ జమై ధర్నా రాస్తారోకో చేసే ఉద్యమకారుల పైన, మనం ప్రశ్నించే వాళ్ళపైన మరి కేసులు పెట్టడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం దీని విషయంలో, ఈ కేసుల విషయంలో మరి కేసులు ఎత్తేసే విషయంలో ప్రభుత్వం పరిశీలించాలి. అదేవిధంగా కేసులను ఎత్తేసే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది మామూలు యాక్సిడెంట్ కాదు, చేవెళ్ళ దగ్గర జరిగింది. ఇది రెండవ అతిపెద్ద యాక్సిడెంట్. ఎందుకంటే అంతకుముందు ఆలూరు దగ్గర రైతులు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత ఈరోజు అంటే మొన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో బస్సు ప్రమాదము, దీనికి రోడ్లు ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుండి, మేము చాలా సంవత్సరాల నుండి కూడా ఈ తాండూరు నుండి హైదరాబాద్ రోడ్డు బాగలేదు, గుంతలమయంగా ఉన్నది. తాండూరు ప్రాంతంలో మొత్తం ఎక్కడ తీసుకున్నా కూడా మొత్తం ఒక్క రోడ్ కూడా సరిగా ఉండదు. వేరే జిల్లాలతోటి కంపేర్ చేసుకుంటుంటే మా జిల్లాలో మళ్ళీ చేవెళ్ళ వరకు కూడా, ఈ చేవెళ్ళ నుండి ఇక్కడ మొత్తం పశ్చిమ రంగారెడ్డి మొత్తం కూడా అంటే నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఇది. కర్ణాటక బార్డర్ కూడా కావడంతో అసలు ఈ రాజకీయం లోపల నాయకుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అసలు చాలా నెగ్లెక్ట్ చేసిండ్రు. ఈ పశ్చిమ రంగారెడ్డి ప్రాంతాన్ని చేవెళ్ళ నుండి తాండూరు వరకు కూడా.